ఈ కాలసర్ప దోషము అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే అగ్రే రాహు అధః కేతు మధ్యే సప్తగ్రహో యది కాలసర్పాఖ్యయోగోయం నృపాణం సమరం ధ్రువం అని ఒక శ్లోకం చెప్పింది ఒక గ్రంథం, సంహితా గ్రంథాల్లో ఉంది ఇది. మరో శ్లోకం ఏంటి ఇదే, అగ్రే రథో రాహు గర్భస్థే గ్రహ సప్తకే అపసవ్యకాల సర్పాఖ్యం నృపాణం సమరం భవేత్. మూడో శ్లోకం ఏంటి, అగ్రే రాహు అధః కేతు సర్వే మధ్య గతా గ్రహాః యోగం కాల సర్పాఖ్యం నృపసస్య వినాశనం. అంటే రాహువుకి కేతువుకి మధ్యలో ఒక భాగంలో అంటే 12 రాసుల్లో ఇప్పుడు 1వ రాశిలో రాహు ఉండి అగ్రే రాహు అధః కేతు, కింద 7వ రాశిలో కనుక కేతు ఉండి ఈ వరుస క్రమంలో అంటే ఇటు కుడివైపు కనుక మేష నుండి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య వరకు కనుక గ్రహాలుంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. లేదా ఇటు కేతువు నుండి మీనం వరకు అంటే తుల నుండి మీనం వరకు ఇటు గ్రహాలున్నా అది కూడా కాలసర్పమే. దీన్ని కాలసర్పదోషము అంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే రాజా రాష్ట్ర వినాశనం అని చెప్పారు, అలాగే యుద్ధం సమరం భవేత్ అని చెప్పారు, సస్యనాశనం అని కూడా చెప్పారు. ఇది దేనికి, ఇది వ్యవస్థాగతంగా ఉన్నటువంటి అందరికీ కలిపి సామూహికంగా వచ్చేటటువంటి ఫలితాల్లో చెప్పారు.